హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్, ఎస్ఎస్వై, పీపీఎఫ్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుని బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్కి వెళ్ళినప్పుడు మనకు ఎదురయ్యే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ యూలిప్స్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. వీటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా హై రిటర్న్స్ని జనరేట్ చేయగలమని చెప్తూ ఉంటారు. నిజంగానే వీటిలో హై రిటర్న్స్ జనరేట్ చేయగలమా? అసలు వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఒకవేళ మనం స్టిల్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంటే మనం ఏ పారామీటర్స్ని చెక్ చేసి వీటిలో ఇన్వెస్ట్ చేయాలి అన్న విషయాలని ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుని ఈ వీడియోని అయితే ఏం చేద్దాం. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవుతూ పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ మరెన్నో ఇలాంటి వీడియోలు మీరు పొందొచ్చు. అండ్ ఫస్ట్ ఈ వీడియోని చాలా సింపుల్గా ఉంచాలనుకుంటున్నాను. అంటే ఎటువంటి కాంప్లికేటెడ్ వర్డ్స్ వాడకుండా చాలా సింపుల్ టర్మినాలజీలో, అంటే మనం రెగ్యులర్గా మాట్లాడుకునే లాంగ్వేజ్లో ఉంచడానికి అయితే ట్రై చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్, యూలిప్ అంటే ఏంటి? అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే యాజ్ యూజువల్గా ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. కాకపోతే ఇందులో మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని ఈక్విటీ ఆర్ డెట్ ఫండ్స్ ఆర్ బ్యాలెన్స్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అడిషనల్గా అండ్ యాజ్ యూజువల్గా ఇతర లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లాగానే ఇందులో కూడా మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్కి 10 టైమ్స్ ఆఫ్ కవరేజ్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. అండ్ ఇందులో ఇన్వెస్ట్ చేసే మన అమౌంట్ అప్ టు 1.5 lakh ఏటీసీ సెక్షన్ కింద మనకు ట్యాక్స్ ఎగ్జంప్షన్కి చూపించుకోవడానికి అయితే వెసులుబాటు ఉంటుంది. అండ్ అప్ టు 2.5 lakh అంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ 2.5 lakh అంతకంటే లోపల ఉంటే మనకు వచ్చే రిటర్న్స్ కూడా ట్యాక్స్ ఫ్రీ ఉంటాయి. అండ్ 2.5 lakh దాటితే ఇవి రిటర్న్స్ ట్యాక్సిబుల్ అనే విషయం గుర్తుంచుకోండి. ఫిలిప్స్లో 10కి పైగానే ఛార్జెస్ ఉంటాయి. అందులో మేజర్గా నేను 6 ఛార్జెస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేజర్గా ఈ ఛార్జెస్ని మీరు అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. అందులో మొదటిది వచ్చేసరికి ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్. అంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఏ ఫండ్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలన్న దాన్ని అలొకేట్ చేస్తూ ఉంటారు. దానికి ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే ఛార్జ్ చేస్తుంటాయి. సెకండ్ వన్, ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్. మనం ఇన్వెస్ట్ చేసే ఫండ్స్కి ప్రతి ఇండివిజువల్ ఫండ్కి ఒక ఇండివిజువల్ ఫండ్ మేనేజర్ అయితే ఉంటారు. సో టోటల్ ఫండ్స్ని వీళ్ళే మేనేజ్ చేస్తూ ఉంటారు. వీరికి ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఆ ఛార్జెస్ని మన దగ్గర నుంచే కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక థర్డ్ వన్, పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్. అంటే ఎంటైర్ ఈ ఫండ్ మేనేజ్మెంట్, ప్రీమియం అలొకేషన్, ఇన్సూరెన్స్ కవరేజ్, ఇలా అన్ని డీటెయిల్స్ని అన్ని థింగ్స్ని చూసుకుంటున్నందుకు గాను ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అంటూ అగైన్ మళ్ళీ మన దగ్గర నుంచి ఛార్జెస్ కలెక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మోర్టాలిటీ ఛార్జెస్. మోర్టాలిటీ ఛార్జెస్ అంటే మనకి ఈ ప్లాన్లో వచ్చే ఇన్సూరెన్స్ కవరేజ్కి మనం పే చేసే అమౌంట్ అనమాట. సో మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్తుంటారు, కాకపోతే ఇక్కడే మనం ఎక్కువ ఛార్జెస్ని కోల్పోతూ ఉంటాం. ఒకవేళ మన ఏజ్ గ్రూప్ 45 అండ్ అబోవ్ ఉందంటే మాత్రం ఎక్కువ ఛార్జెస్ అయితే కట్ అవుతూ ఉంటాయి. అంటే లైక్ 10 to 13% మధ్యలో ఉంటాయి. సో ఇవి మోర్టాలిటీ ఛార్జెస్. సో నాకు తెలిసి 45 అండ్ అబోవ్ ఏజ్ ఉంటే మాత్రం యూలిప్స్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్లో 10 to 13% ఆఫ్ ద అమౌంట్, అంటే మనం 1,00,000 ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే 10,000 దాకా మనం మోర్టాలిటీ ఛార్జెస్ రూపంలోనే పోతుంటే ఇక మనం ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అనమాట. ఇక తర్వాత ఛార్జెస్ వచ్చేసరికి స్విచ్చింగ్ ఛార్జెస్. ఈ స్విచ్చింగ్ ఛార్జెస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫండ్ పర్ఫామ్ చేయకపోతే ఇంకో ఫండ్కి మనం మారొచ్చు అనే ఆప్షన్ ఇందులో ఉంటుంది. సో అలా స్విచ్ అయినందుకు కూడా ఛార్జెస్ అయితే ఉంటాయి. బట్ కొన్ని కంపెనీస్ కొన్ని ఫ్రీ స్విచ్చెస్ అయితే అలో చేస్తూ ఉంటారు. బట్ లిమిటెడ్ ఉంటాయి, లైక్ 3 to 4 per annum అన్నట్టు ఉంటాయన్నమాట. ఒకవేళ వోలటైల్ మార్కెట్లో ఒకవేళ మనం ఎక్కువ స్విచ్చింగ్స్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ద ఫైనల్ ఛార్జెస్, సరెండర్ ఛార్జెస్. సరెండర్ ఛార్జెస్ అంటే ఏం లేదు, ఒకవేళ ఇందులో లాకింగ్ పీరియడ్ ఉంటుంది 5 to 10 years. అది మనం చూస్ చేసుకునే ప్లాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మనం ఈ లాకింగ్ పీరియడ్ కంటే ముందే మనం ప్లాన్ని క్లోజ్ చేయాలనుకుంటే మాత్రం కొంత ఛార్జ్ అయితే కలెక్ట్ చేస్తారు. సో అలా ఛార్జ్ పే చేసి మన అమౌంట్ని మనం విత్డ్రా చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో ఇలా చాలా ఛార్జెస్ ఉంటాయి. సో మేజర్గా మనకు కనిపించే ఛార్జెస్ ఇవి. ఒకవేళ మనం స్టిల్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ ఛార్జెస్ ఏదైతే తక్కువ ఉంటాయో వాటిలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఛార్జెస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందన్న దానికోసం కొన్ని ఇమేజెస్ అయితే ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇవే ఇమేజెస్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్లేస్ చేస్తాను, మీరు అక్కడ నుంచి కూడా అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇవి కేవలం మీ అండర్స్టాండింగ్ కోసమే, ఎందుకంటే అన్ని కంపెనీలకు ఛార్జెస్ ఇలాగే ఉండాలని లేదు. ఎందుకంటే ఈ ఛార్జెస్ కంపెనీ టు కంపెనీ వేరీ అవుతుంటాయి. కొన్ని కంపెనీస్ ఫ్లాట్ ఫీ కలెక్ట్ చేస్తుంటాయి, కొన్ని కంపెనీస్ మాత్రం పర్సంటేజ్ బేసిస్లో ఛార్జెస్ని కలెక్ట్ చేస్తూ ఉంటాయి.
స్టిల్ మనం యూలిప్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంటే కొన్ని కీ పాయింట్స్ని అయితే అబ్జర్వ్ చేసి ఒక మంచి యూలిప్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అవేంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, సో యూట్యూబ్ థంబ్నెయిల్స్లో చెప్పినట్టుగానో, లేకపోతే బ్యాంకర్, ఇన్సూరెన్స్ ఏజెంట్, లేకపోతే అడ్వైజర్ ఎవరో చెప్పినట్టు కోట్లు సంపాదిస్తామనే ఉద్దేశం కాకుండా మనకు రిటర్న్స్ 10-15% వచ్చినా చాలు అని ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ మన గోల్ ట్యాక్స్ సేవింగ్ మాత్రమేనప్పుడు వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏజ్ గ్రూప్. మన ఏజ్ గ్రూప్ 45 అండ్ అబోవ్ ఉందంటే స్ట్రిక్ట్గా యూలిప్స్ని అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే 45 అండ్ అబోవ్ ఏజ్ ఉంటే మాత్రం మనకు వచ్చే మోర్టాలిటీ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ మనకు వచ్చే రిటర్న్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మోర్టాలిటీ ఛార్జెస్ అన్నవి 10% అండ్ అబోవ్ ఉంటాయి కాబట్టి మనకు మిగిలే రిటర్న్ చాలా తక్కువ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఛార్జెస్ ఏ ప్లాన్లో అయితే తక్కువ ఛార్జెస్ ఉంటాయో, లైక్ 3-5% మధ్యలో ఛార్జెస్ ఉంటాయో, సో వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి బెటర్ రిటర్న్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఛార్జెస్ విషయం మనకి ఎలా తెలుస్తుందంటే, ఖచ్చితంగా ఏదైనా బ్యాంకర్ ఆర్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీ ఆర్ ఏజెంట్ని అడిగితే ఒక బెనిఫిట్ ఇల్లస్ట్రేషన్ అనే ఒక పీడిఎఫ్ కాపీ మనకి ఇస్తారంటే, మన డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఇచ్చినట్లయితే ఇల్లస్ట్రేషన్ జనరేట్ చేసి ఒక పీడిఎఫ్ కాపీ మనకైతే ఇస్తారు. అందులో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి, లైక్ ఛార్జెస్ ఎంత పోతున్నాయి, మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్లో ఎంత మార్కెట్లో ఇన్వెస్ట్ అవుతుంది, సో కంప్లీట్ డీటెయిల్స్ అందులో ఉంటాయి కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ తర్వాత విషయం మనం అబ్జర్వ్ చేయాల్సింది ఫండ్ పర్ఫార్మెన్స్. సో బ్యాంకర్ ఆర్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీ ఆర్ ఏజెంట్ మనకు సజెస్ట్ చేసిన ఫండ్ ఎంత రిటర్న్ జనరేట్ చేస్తుంది, లాస్ట్ 10 years, 5 years, 3 years, 1 year, 2 year, ఇలా ఏ ఇయర్లో ఎంత పర్ఫార్మెన్స్ జనరేట్ చేస్తుంది అన్నదాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఐడియా లేనట్లయితే వాళ్ళు సజెస్ట్ చేసే ఫండ్ని గూగుల్లో సెర్చ్ చేసినా సరే, డైరెక్ట్గా సమ్ ఏబీసీ అనే కంపెనీ ఫండ్ అనుకుంటే ఏబీసీ ఫండ్ పర్ఫార్మెన్స్ అని మనం గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ మనీ కంట్రోల్ వెబ్సైట్ నుంచి అయితే వస్తాయి. సో అందులో కంప్లీట్ పర్ఫార్మెన్స్, పోర్ట్ఫోలియో ఇవన్నీ అందులో ఉంటాయి. ఒకవేళ మనకు ఆన్లైన్ ఐడియా లేదనుకుంటే ఈవెన్ మనం బ్యాంకర్ని అడిగినా, లేకపోతే ఇన్సూరెన్స్ ఏజెంట్ ఆర్ ఎంప్లాయీని అడిగినా సరే, ఏమని అడగాలంటే ఫండ్ ఫ్యాక్ట్ షీట్ అనే ఒక షీట్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. అదేంటంటే మనకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఫండ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, ఫండ్ మేనేజర్, ఫండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఫండ్ పోర్ట్ఫోలియో అంటే ఏ కంపెనీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత పొజిషన్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, లాస్ట్ 10 years, 5 years అండ్ ఫండ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంత రిటర్న్ డెలివర్ చేసిందన్న కంప్లీట్ డీటెయిల్స్ ఆ ఫండ్ ఫ్యాక్ట్ షీట్లో ఉంటాయి. సో ఆ ఫండ్ ఫ్యాక్ట్ షీట్ని మీరు తీసుకున్నా మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇంకో విషయం ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఫండ్ అన్నది అంటే ఏ ఫండ్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, లైక్ డెట్ ఫండా, లేకపోతే ఈక్విటీ ఫండా, బ్యాలెన్స్డ్ ఫండా, ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోండి. ఒకవేళ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నది డెట్ ఫండ్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మనకి రిటర్న్ రావాలంటే ఖచ్చితంగా అది ఈక్విటీ ఫండ్ అయి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఛార్జెస్ని కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి డెట్ ఫండ్లో మనకి పెద్దగా రిటర్న్స్ అరౌండ్ 6-8% రిటర్న్స్ మాత్రమే వస్తాయి కాబట్టి, సో ఛార్జెస్ పోగా మనకు వచ్చేది చాలా తక్కువ అనమాట. సో ఈక్విటీ ఫండ్ అయినప్పుడు మాత్రమే మనం బెటర్ రిటర్న్ని ఛార్జెస్ పోయిన తర్వాత కూడా జనరేట్ చేయగలుగుతాం. ఇక తర్వాత విషయం వచ్చేసరికి మనకి సజెస్ట్ చేసే ఎంప్లాయీ ఆర్ ఏజెంట్, ఈవెన్ బ్యాంక్ ఎంప్లాయీ అయినా సరే, ఇన్సూరెన్స్ కంపెనీ ఎంప్లాయీ అయినా సరే, ఏజెంట్ అయినా సరే, సో ఈ మార్కెట్స్ గురించి అండ్ యూలిప్స్ గురించి కంప్లీట్ ఐడియా ఉందా లేదా అన్నది ఒక్కసారి తెలుసుకోవాలి. ఈవెన్ మన వీడియోలో ఉన్న పాయింట్స్ ఒక్కొక్కటి అడిగినా సరే మనకు అర్థమైపోతుంది వాళ్ళు చెప్పగలుగుతున్నారా లేదా అన్నది. సో ఈ పాయింట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వాళ్ళని అడిగినా మీకు అర్థమైపోతుంది. సో ఒకవేళ మార్కెట్స్ పైన ఐడియా ఉంటూ అతను ఈక్విటీ ఫండ్ సజెస్ట్ చేస్తూ తక్కువ ఛార్జెస్ ఉన్న ప్లాన్ని సజెస్ట్ చేస్తున్నట్లయితే సో ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ పారామీటర్స్ అన్నిటినీ అచీవ్ అవుతున్నప్పుడు మాత్రమే మనం యూలిప్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ అప్పుడు కూడా సరే ఇంత చేసిన తర్వాత కూడా మనకు వచ్చే రిటర్న్ 10-15% మాత్రమే ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో పాయింట్, మార్కెట్లో కొన్ని ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, లైక్ ఎస్టీపీ అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అని చెప్పేసి. సో అంటే ఇందులో ఏంటంటే టోటల్ అమౌంట్ ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా ఫస్ట్ అమౌంట్ మొత్తం లిక్విడ్ ఫండ్ ఆ డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి అక్కడ నుంచి ఈక్విటీ ఫండ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్ అనమాట. ఇది వోలటైల్ మార్కెట్లో కొంత మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇలాంటి ఆప్షన్స్ అండ్ మంచి ప్లాన్స్, మంచి ఛార్జెస్ తక్కువ ఉంటూ మనం ఇందాక డిస్కస్ చేసుకున్న అన్ని పారామీటర్స్ని అచీవ్ అవుతూ ఉండే ప్లాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే
కొంత బెటర్ రిటర్న్ అంటే నార్మల్గా చెప్పినట్టు కోట్లు కాకుండా కొంత అట్లీస్ట్ 15% వరకు రిటర్న్ జనరేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ నెక్స్ట్ టైం మీకు ఎవరైనా సరే ఇలాంటి ప్లాన్స్ని యూలిప్ ప్లాన్స్ని ఆర్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ని సజెస్ట్ చేసినప్పుడు ఈ పారామీటర్స్ అన్నిటిని అచీవ్ అవుతుందా లేదా అన్నది ఒక్కసారి చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ మన ఫాలోయర్స్కి అయితే హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే అండ్ ఎవరైనా యూలిప్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంటే ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫైనలీ, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you all.